తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో చిన్న పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని, అందుకని తాను బహిరంగ క్షమాపణ కోరుతున్నానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి తెలిపారు. అయితే ఇదే అదనుగా రాజకీయ స్వప్రయోజనాల కోసం జాతర అంశాలను మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కేవలం అమ్మవారికి సమర్పించే సారెల కోసం ఏకంగా ₹1.5 కోటి ఆలయ నిధుల నుంచి ఖర్చు చేశారని ఆరోపించారు. జరగలేదు అన్నట్టుగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రతిరోజు నేను అక్కడే ఉన్నాను, సామాన్య భక్తులనే విచారిస్తూ కూర్చున్నాను. వాళ్ళందరి నోట్లో వచ్చిన మాట ఇదే. ఎవరో నాయకులు చెప్పారు, ఇంకోరు చెప్పారు అనేసి మాట్లాడడం కాదు. మీరు విచారించుకోండి, సామాన్య భక్తులను అడగండి దర్శనం ఎలా జరిగింది. మనకు కావాల్సింది అదే చేయడం జరిగింది. దీని మీద మీరేమన్నా అడగాలనుకుంటే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ రోజు 6 గంటల నుంచి రష్ విపరీతంగా పెరగడం వల్ల డిఎస్పీ గారు, కమిషనర్ గారు వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు గుడి. ఒక విధంగా అది కూడా రైట్. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ కానీ తీసుకోకపోతే మా ఉత్సవ కమిటీ సభ్యులంతా ఉన్నారు, మేమంతా కూడా ఉన్నాం, మా కుటుంబాలు కూడా వచ్చాయి, మా ఫ్యామిలీస్ కూడా రమ్మన్నాం. పొద్దున్న రష్ ఎక్కువ ఉంటుందేమో, సాయంత్రం రమ్మన్నాం. కానీ మేమే గుడిలోకి పోలే. ఎవరు మా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎవరు పోలేదు గుడిలోకి. ఎందుకంటే ఆ రష్ను చూసి మేమే వదిలేసాం. ఈవో ఏం చేయగలుగుతాడు? ఈవో కూడా ఏం చేయలేని పరిస్థితి అక్కడ. ఎందుకంటే అంత క్రౌడ్, 4 లైన్లలో ₹100 టికెట్లు కూడా వద్దని చెప్పేసి, ₹50 టికెట్లు కూడా వద్దనేసి సామాన్య భక్తుల కోసం వదిలేసాం. పొద్దు 6:30కి మొదలైన దర్శనం 11:30కి గేట్లు మూసామే. కానీ అప్పటికి కూడా వచ్చే జనాభా ఆగలేదు. వెళ్తున్న జనాభా కంటే వచ్చే జనాభా ఎక్కువైపోయారు. ఇంతవరకు ఎప్పుడు గంగమ్మ జాతర హిస్టరీలో ఆ టైంలో అంత రష్ రావడం మొట్టమొదటిసారి ఇది. కాబట్టి ఈవో కాదు, మేమే కాదు, ఎవ్వరు కూడా అక్కడ విఐపి భక్తులకి దర్శనం చేయించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్క విఐపి వెళ్తే 100 మంది సామాన్య భక్తులు ఆగిపోతారు. ఆ టైంలో అతనేం చేయగలుగుతాడు? మౌర్య గారు అక్కడే ఉన్నారు, ఆవిడ ఇన్ఛార్జ్, టోటల్ ఇన్ఛార్జ్. డిఎస్పీలు అక్కడే ఉన్నారు, సిఏలు ఉన్నారు, మేమందరం ఉన్నాం, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, అందరికీ తెలుసు ఆ విషయం. దాంట్లో ఈవో ఏం చేస్తారు? వన్ సైడ్ ఏముంది దాంట్లో? ఇప్పుడు 12 గంటలకి 11:35కి గేట్లు క్లోజ్ చేసేసిన తర్వాత భక్తులు బయటికి వెళ్లకుండా విశ్వరూప దర్శనం కాడ కూర్చునేశారు. అక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది. విశ్వరూప దర్శనం జరిగే టైంలో అక్కడ కానీ రష్ ఎక్కువైతే గొడవలు జరుగుతాయి, ప్రతిసారి గొడవలు జరుగుతాయి. ఈసారి అలా గొడవలు జరగకుండా అక్కడ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత పోలీసులు లాక్ చేసేసారు. పోలీసు కంట్రోల్లో పెట్టుకున్నారు, దాన్ని లాక్ చేశారు. లేకపోతే ఏమవుతుందంటే బయట జనాభా అంతా వచ్చి అక్కడ కానీ ఉంటే విశ్వరూప దర్శనం జరగదు. ఈరోజు నేను చెప్తున్నాను, పేరెంట్ వాళ్ళు ఏ రోజైనా అమ్మవారు ఉత్సవ విగ్రహం దగ్గరికి వచ్చి, విశ్వరూప దర్శనం దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేయడం అనేది వాళ్ళు ఎప్పుడూ జరిగేదనా? ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాకు అలాంటిది డ్యాన్స్ ప్రోగ్రామ్ లేకుండా పోయింది. అక్కడ వచ్చి ఎగరాలి. మేము ఎగిరిన తర్వాతనే, మేము పైకెక్కి మేము చెంప నరికిన తర్వాతనే ఆ కళ్ళు కానీ కిరీటం కానీ అన్నీ తీయాలా, మళ్ళీ మట్టి ముట్టుకోవాలి వాళ్ళు. కానీ మేము ఎక్కక ముందే వాళ్ళు అన్నీ తీసేస్తున్నారు, అన్నీ పెరికేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అనేసి వాళ్ళు చెప్తే, ఈసారి దగ్గరుండి పోలీసులను పెట్టుకొని, మా ఉత్సవ కమిటీ సభ్యులను అందరినీ పెట్టుకొని, విఐపీలను పెట్టుకొని, వాళ్ళ కుటుంబాలు 100 ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళందరినీ లోపలికి తీసుకోవడం జరిగింది. అతను అక్కడికి వచ్చి డ్యాన్స్ చేసిన తర్వాత, అతను పైకెక్కి అతను చేయి పెట్టిన తర్వాతనే విశ్వరూప దర్శనం స్టార్ట్ అయింది. ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను అక్కడే ఉన్నాను, మీరు చెప్పండి దాని మీద. అదే జరిగింది అక్కడ. ఆయన చేసిన తర్వాత క్రౌడ్ వచ్చి పడిపోయారు. ఆ టైంలో బయట ఉన్న వాళ్ళు విఐపీలను వదిలితే జనసేన వాళ్ళు కొంతమంది స్లోగన్స్ ఇచ్చారు, తప్పే, వాళ్ళని కూడా ఆపడం. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందు వచ్చి ఉంటే లోపలికి వచ్చేసినవచ్చు. ఆ టైం రష్ పెరిగిపోయింది, లోపల నిలబడ్డానికి కూడా స్థలం లేకుండా ఉంది. వాళ్ళని లోపల వదలడానికి ఈవో చెప్పినా వదిలేట్లేరు, మేము చెప్పినా వదిలేట్లేరు. అట్లా ఉంది. పోలీస్ ప్రాబ్లం వాళ్ళకు ఉండేది. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని పహల్గామ్ జరిగింది కాబట్టి పహల్గామ్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకుంది, చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రతి ఒక్క దాంట్లో విషయంలో మౌర్య గారు కూడా ప్రతి ఒక్క విషయంలో ఇంతవరకు ఎప్పుడు లేదు, ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి సర్టిఫై చేసుకుంటున్నారు. ఆమె అది బాగుందా లేదా పూర్తిగా సర్టిఫై అయిన తర్వాతనే వదలడం. పహల్గామ్ విషయాన్ని గుర్తులో పెట్టుకొని అలాంటి, అంటే మొన్న జరిగింది ఇక్కడ టీటీడీది చనిపోవడం జరిగింది, ఒక 6 మంది. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం
కఠినంగా వ్యవహరించడం అయితే జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలా. మన గుడి, మనం ఇక్కడ లోకల్స్, మన ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, మన గుడి కింద చూసుకొని మన భక్తుల సౌకర్యార్థం అర్థం చేసుకొని పోవాలి. కానీ అలా మాట్లాడడం ఒక విధంగా తప్పు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా బాధ కలుగుంటే క్షమించండి. ఆ రోజు ఏం జరిగిందంటే మున్సిపల్ ఒక 3 రోజుల క్రితం కమిషనర్ గారు కూర్చొని ఎన్ని గంటలకి విశ్వరూప దర్శనంలో చెంప నరుగుతారు అంటే 5:30, 6, 6:30 అయిన రోజులు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఈసారి సూర్యోదయానికి ముందరే 5 గంటలకంతా చెంప నరిగే కార్యక్రమం చెయ్యాలని అన్న తర్వాత ఆ విగ్రహం చేసే ఆచార్యులందరినీ కూడా రమ్మని చెప్పి అదే పేరెంట్ వాళ్ళ అతను కూడా నేనే పిలిచి మాట్లాడాను. వాళ్ళు అమ్మవారి విగ్రహం చేసేవాళ్ళు మేము 4 కంతా విగ్రహం ఇస్తాం అని చెప్పడం. నేను సాంబాతో మీరు 5:36 అయితే లేట్ అవుతుంది, 5 కంతా మీరు రావాలని నేనే చెప్పాను సాంబాతో. అతను ఒప్పుకున్నాడు, వస్తానన్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల ఆ రోజు 13వ రోజు రాత్రి ఏమైందంటే 6 గంటల నుంచి జనాభా విపరీతంగా పెరిగిపోయారు. ఎంత పెరిగిపోయారంటే జనాభా గ్రూప్ థియేటర్స్ దగ్గర నుంచి ఆ పక్క, ఈ పక్క వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ పక్క బైపాస్ రోడ్ దగ్గర నుంచి కూడా నడవడానికి కూడా వీల్లేనంత జనాభా వచ్చి పడిపోయారు. ఎవ్వరు ఊహించిన జనాభా అది. ఆ రోజు అంత జనాభాని కంట్రోల్ చేయడంలో పోలీసు కూడా కొంచెం సీరియస్గానే తీసుకొని సామాన్య భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని లైన్లు కూడా ఫ్రీ లైన్లు వదిలి దర్శనానికి వదిలాం. 11:30 కూడా దర్శనానికి వస్తూనే ఉన్నారు భక్తులు. ఇంకా విశ్వరూప దర్శనానికి లేట్ అవుతుందన్న ఒక్క విషయంలో 11:30కి టెంపుల్ క్లోజ్ చేసేసి అన్ని గేట్లు మూసేసి లోపల ఉన్న వాళ్ళకి దర్శనం చేయించాలి. ఆ హడావిడిలో ఆ విగ్రహం చేయడం కొంచెం లేట్ అయింది. 4 గంటలకు ఇస్తానన్న విగ్రహం 5:15 వరకు చేయడం జరిగింది. నా మాట మీద సాంబా అక్కడికి వచ్చేసాడు 5 గంటల. కానీ పేరెంట్ వాళ్ళు వచ్చేటప్పటికి విగ్రహం రెడీగా ఉండాలి. అతను రావడం, అక్కడ డ్యాన్స్ చేసి వెంటనే వెళ్ళి చెంపనరిగే కార్యక్రమం చెయ్యాలి. కాబట్టి అక్కడ ఆపడం ఒక విధంగా తప్పే, నేను ఒప్పుకుంటున్నా ఆ విషయంలో. కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మా ఉత్సవ కమిటీ సభ్యులు అక్కడున్న ప్రతి ఒక్కరి తరపున పేరెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనేమి వాళ్ళ వంశస్థులకైతేనేమి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఇంకొకసారి ఇటువంటివి జరగకుండా చూసుకుంటాం అని చెప్పడం కోసమే ఇది నేను ఇప్పుడు వచ్చి చెప్తున్నాను ఈ విషయం. దీపం మర్యాద చేసి పంపిస్తాం, అంతేగాని గుడి డబ్బు ₹1 కూడా వాడటానికి లేదు అని 100% డిక్లేర్ చేసి వదిలేసాం. ఎమ్మెల్యే గారింటి కానీ కూడా తెచ్చుకోమన్నాం. మున్సిపాలిటీ స్టాఫ్ తెచ్చుకుంటున్నారు, టీటీ స్టాఫ్ తెచ్చుకుంటున్నారు, అందరూ తెచ్చుకుంటున్నారు. ఎవరు తెచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ గుడి డబ్బు మాత్రం ప్రొవైడ్ చేయడానికి లేదు. ఏదో పేపర్లు చదివి అదొకటి. మన జగన్ గారు ముఖ్యమంత్రిగా 10 లక్షల కోట్లు అబ్బడేసిపోయాడు ఈ రాష్ట్రానికి. మన ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా అట్లా అనుకున్నారేమో నాకు తెలీదు. 4.5 కోటి గంగమ్మ గుడి మీద అప్పు బిడేసిపోయాడు ఆయన. ఈరోజు కూడా 4.5 కోటి అప్పు ఉంది. అంటే ఆయన అంత పెట్టినప్పుడు నేను అంత పెట్టాలనుకుని పెట్టాడో లేదు తెలియదు. 15 కోట్లు ఫిక్స్డ్ ఉన్న గుడి 2019లో ఈరోజు 4.5 కోటి అప్పు ఉంది కాంట్రాక్టర్కి. కాంట్రాక్టర్ని వచ్చి వర్క్ చేయమంటే 4.5 కోటి నాకు అప్పు ఉంది, ఇంకా గుడి అది ఇస్తేనే నేను చేస్తాను అంటున్నాడు. ఆ లెక్కలన్నీ కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. చాలా బాగా చేశాడంటే ఊళ్ళో డబ్బుతో చేయమంటే ఏమన్నా చేయొచ్చు, మేము కూడా చేస్తాం. ఈసారి అలా మేము చేయదలుచుకోలేదు. ఉన్న డబ్బులతోనే టీటీడీకి ఇచ్చింది, మున్సిపాలిటీ ఇచ్చింది, భక్తులు ఇచ్చారు. గుడికి ఫండింగ్ లేకపోయినా కూడా టికెట్లు 200, 300 పెడితే డబ్బు వస్తుంది, బాగానే వస్తుంది. 1.5 కోటి 2 కోట్ల పైనే వస్తుంది డబ్బు. అది కూడా మేము వద్దనుకొని ఈవో గారికి చెప్పి గుడికి డబ్బు ఇంకో విధంగా వస్తుందిలే అని చెప్పి సామాన్య భక్తుల కోసమనే టికెట్లు కూడా ఆపేసి రష్ పెరిగినప్పుడు ఫ్రీగా వదిలాం. అన్ని లైన్లు ఫ్రీ లైన్లు వదిలాం. మొట్టమొదటిసారి జరిగింది అది. ఇంతకంటే ఇంకేం జరగాలి బాగా? ఇప్పుడు కొంతమందికి జనసేన నాయకులు లోపలికి రానివ్వలేదు అంటే అది ఆ టైమింగ్ రష్లో అట్లా జరగకుండా వచ్చాయి, అంతేగాని దానికి ఎవరిని బాధ్యులు చేయడం తప్పు. మేమంతా కూడా ముందుకెళ్ళి కూర్చున్నాం. మేము కూడా రావచ్చు, 4:30 రావచ్చు. 4:30 కంటే మేము 1:30 గంట 2 గంటల లోపలికి వచ్చాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆ టైంకి ఎలా ఉంటుందో లోపలికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నాతో పాటు వస్తారు ఒక 5-6 మంది.
నేను ఒకటి వెళ్ళి వాళ్ళని ఆపేసి వెళ్తే బాగుంటుందని నేను కూడా ముందుకు వెళ్ళడం జరిగింది.